క్యాలీఫ్లవర్‌ని ఎప్పుడైనా ఇలా తయారు చేసుకున్నారా మీరు? చేసుకోకపోతే గనుక ఈ ఒక్క పొడి వాడి తయారు చేయండి. సూపర్‌లో సూపర్ అండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి నీళ్లు పోస్తున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు కూడా యేసుకొని నీళ్ళని బాగా మసలనిద్దాం. ఎందుకంటే క్యాలీఫ్లవర్‌లో కొద్దిగా పురుగులుంటాయనే భయం కదా మనందరికీను. ఇలా చేసుకున్నామనుకోండి పురుగుల భయము ఉండదు. క్యాలీఫ్లవర్ గూడా కొద్దిగా ఉడుకుతుంది. అప్పుడు కూర చాలా బావుంటుంది. ముక్కలన్నిటిని కూడా ఇట్లా కొంచెం పెద్దగానే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా నీళ్లు మసిలిన తర్వాత నీళ్ళల్లో వేసుకుందామండి. యేసుకొని ఒక్క పొంగు రానిస్తే సరిపోతుంది. ఇందులో ఏమన్నా పురుగు, మట్టి ఉన్నా కూడా అంతా బయటకొచ్చేస్తుంది. క్యాలీఫ్లవర్‌ని ఎక్కువ ఉడకనివ్వద్దండి. ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోవడం కోసం నేను ఒక పావు కప్పు పచ్చి బఠానీలు వేస్తున్నాను. బఠానీ వేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్ కర్రీ బాగుండడంతో పాటు రుచి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్క పొంగు రానిచ్చేద్దాము. తర్వాత వీటన్నిటిని కూడా స్ట్రెయినర్తో వడకట్టేసుకుని వేరే బౌల్లోకి మనం తీసుకుందాము. ఈ బౌల్ని పక్కన పెట్టేసి క్యాలీఫ్లవర్ ఫ్రై రుచిని హైలైట్ చేసే ఒక పొడిని ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెడుతున్నాను. ఒక పావు టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసాను. చిటికెడు మెంతులు, టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకుందాము. ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. 5-6 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇవి కారాన్ని బట్టి మీరు వేసుకోండి. టీ స్పూను ధనియాలు కూడా వేసుకుందాము. వీటన్నిటిని సన్నటి సెగ పైన మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లిపాయ గబ్బాలు కూడా వేసుకుని ఈ వేడి మీదే కొంచెం సేపు వేయించేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవి చల్లారిపోయాయి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకుందాము. ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడరేనండి ఈ ఫ్రైకి చాలా హైలైట్. మళ్ళీ స్టవ్ వెలిగించి అదే కడాయిని పెడుతున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఒక అర టీ స్పూను ఆవాలు వేసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నటి చీలికల్లాగా చేసుకుని వేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కల్లాగా చేసుకుని వాటిని కూడా వేసాను. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్యాలీఫ్లవరు, పచ్చి బఠానీలను కూడా కొద్దిగా ఉడికించుకున్నాం కదా, వాటిని కూడా ఈ తాలింపులో వేసేస్తున్నాను. ఇందులో పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. మీ రుచికి అనుగుణంగానే మీరు వేసుకోండి. ముందు వేయించి పెట్టుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఈ పౌడర్ మాత్రం గుమగుమలాడిపోతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్లోని ఏదు వాసన అంతా పోయి కమ్మటి రుచి వస్తుందండి. అంత బాగుంటుంది ఈ ఫ్రై. ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఇది కర్రీ అయిపోయింది. మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఎంత బాగుందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మరి ఈ పౌడర్ వేసుకుని మీరు తయారు చేసుకుని కామెంట్ పెడతారు కదా. క్యాలీఫ్లవర్ ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారండి. అంత బాగుండే ఈ క్యాలీఫ్లవర్ని మీరు కూడా తయారు చేసుకుని నా రెసిపీకి ఓ లైక్, ఓ షేర్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.